మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7గా ఉంది. ఇక వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3గా ఉంది. ఇక మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 3, అవమానం 3. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. ఇక సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఇక కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6గా ఉంది. ఇక తులారాశి. ఆదాయం 11, వ్యయం 8, రాజ్యపూజ్యం 2, అవమానం 2. వృశ్చిక రాశి. ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఇక ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 1, అవమానం 2. ఇక మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఇక కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 4. ఇక మీనరాశి. మీనరాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 5గా ఉంది.